హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో మనం చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఆర్సీబీ ఈ మ్యాచ్ని గెలుస్తుందని ప్రివ్యూలోనే చెప్పినాను. అండ్ ఆల్సో చూసుకుంటే పోస్టాస్లో 240 to 250 రన్స్ వస్తాయని చెప్పినాను. 250 ప్లస్ కొట్టినారు. అండ్ ఆర్సీబీ ప్రివ్యూలోనే క్లియర్గా చెప్పిన ఆర్సీబీకి ఏ స్టేడియంలో ఎంత రన్స్ చేయాలనేది వాళ్ళు గెస్ చేస్తున్నారు. అంటే ప్రాపర్గా వాళ్ళు ఎంత కొట్టాలనేది ఒక ఐడియా అయితే ఉందని చెప్పినాను. అదే జరిగింది. చూసుకుంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ని ఎంత కొట్టాలో అంతకంటే ఎక్కువనే రన్స్ కొట్టి మ్యాచ్ని అయితే గెలిచారని చెప్పొచ్చు. జీటీలో చాలామంది అన్నారు, నేను ప్రివ్యూ కింద పెడితే జీటీ బౌలర్స్ ఏ విధంగా ఉన్నారో తెలుసు కదా, ఆర్సీబీ గెలుస్తుంది అంటే ఏందని నేను చెప్పినాను. ప్రివ్యూలో క్లియర్ కట్గా చెప్పినాను. ఏంటిది, జీటీ బౌలర్స్ అహ్మదాబాద్లో అద్భుతంగా వేస్తున్నారు. మీరు చూసే మధ్యలో ఒక మ్యాచ్ అయింది, ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వికెట్లు తీసినారు పవర్ ప్లేలో, బట్ 72 రన్స్ ఇచ్చినారు. మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పినాను. కట్ చేస్తే అదే అయింది. చూసుకుంటే జీటీ బౌలర్స్ ఏమైపోయింది, జీటీ బౌలర్స్ అహ్మదాబాద్లోనే మొత్తం కూడా చెప్పినాను. గ్రీటింగ్ వికెట్ వేయడం, ఆడ కొంచెం సపోర్ట్ చేస్తున్న బౌలర్ ఫాస్ట్ బౌలర్లకి, అంతకుమించి ఏం లేదు జీటీ బౌలర్స్ అని ప్రివ్యూలో కూడా చెప్పిన. అదే కరెక్ట్ అయింది. సో చూసుకుంటే ప్రివ్యూలో చెప్పిన ఇంకో పాయింట్ కూడా నేను చెప్పిన, ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ రావాలి ప్లే ఆఫ్స్లో గెలవాలంటే, అదే ప్లే ఆఫ్స్ అయినా కదా ఒకరి నుంచి. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా కొంచెం ప్రెషర్లో ఉంటాయి. ప్లేయర్స్ అందరూ కూడా మరి మన గ్రూప్ స్టేజ్లో ఆడినట్టు ఆడలేరు, కొంచెం ఆ ప్రెషర్ అనేది ఉంటుందని చెప్పినాను. ప్రతిదారి నుంచి ఎక్సెప్షనల్ నాక్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. లక్ కూడా కలిసిందని కొంతమంది అనుకోవచ్చు, క్యాచ్లు డ్రాప్ అయినని. లక్ కాదు, అది కర్మ. మీరు గమనించి ఉంటే ఒక బాల్ మీకు గుర్తుండే ఉండదు, అహ్మదాబాద్లో పతిదర్ క్యాచ్ అవుట్ అయ్యిండు. ఎట్లా మనకు షాట్ కొడితే టాప్ ఎడ్జ్ అయ్యి బ్యాక్ వెళ్తుంది, మనం చూసుకుంటే హోల్డర్ క్యాచ్ను అది చూసుకుంటే అది క్యాచే కాదు, బట్ చూసుకుంటే క్లెయిమ్ చేసిండు. అది వికెట్ అనేది ఎంపైర్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి అని ఆ రోజు కూడా నేను మాట్లాడినా. బట్ చూసుకుంటే హోల్డర్ అది చేయలేదు, కట్ చేస్తే అలాంటి క్యాచ్ ఒకటి కూడా వచ్చింది. మిస్ చేసినారు, చేతిలో క్యాచ్లు వచ్చినాయి, మిస్ చేసినారు. అందుకే చెప్తాను, గుర్తుంది అది సెలబ్రేషన్ ఎవరు చేసారు, గిల్ చేసిండు. చూసుకుంటే రిజల్ట్ అదే అయిపోయింది. చూసుకున్నారా, వెళ్ళిపోయినారు, మీరు బయటకు వెళ్ళిపోయినారు. సో చెప్పినట్టు జీటీ ఏదైతే ఆ గేమ్లో చేసిందో అదే ఈ గేమ్ మీద ఇంపాక్ట్ అయితే పడిందని అయితే అనుకుంటున్నాను. నేను నమ్ముతా, కొన్ని నాకు తెలిసి అదే జరిగింది. మీరు క్యాచ్లు మిస్ చేసినారు, దాని తర్వాత రెచ్చిపోయి ఆడిండు పతిదరు, అత్యద్భుతంగా ఆడిండు. ఆ సిక్స్లు చూసి అసలు ఈ బాల్ 6-4 పోదు అనుకున్న బాల్ లేదు. అంటే బాల్ కిందికి వచ్చి కొడుతున్నాడు. అంటే ఈ షాట్స్ కొట్టడం చాలా చాలా కష్టం అని చెప్పొచ్చు. సో అట్లాంటి కష్టమైన బాల్స్ని 6లు కొట్టిండు, 4లు కాదు, బౌండరీ లేదు, 6లు కొట్టిండు. 6 హిట్టింగ్ అనేది ఏంటిదో చూపించిందని చెప్పొచ్చు. అసలు ఆన్సర్లు లేవు జీటీకి అయితే. అసలు అత్యంత దారుణమైన బౌలింగ్ వేసినారని చెప్పొచ్చు, ఫీల్డింగ్ చేసినారు. ఇక బ్యాటింగ్ అయితే ఇక చెప్పనవసరం లేదు. సో టాస్ నుంచి మనం మాట్లాడదాం. నేను పిచ్ చూసిన తర్వాత అనిపించింది, ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ ఏంట్రా అంటే, మీరు చూస్తే ఎంత రోలింగ్ చేసినారంటే మీ క్రాక్స్ అంటే అది స్పిన్ క్రాక్స్ కాదు, పెర్త్లో వికెట్ ఇట్లనే ఉంటుంది. మీరు చూసే క్రాక్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా వేవ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, బ్లాక్ సెల్ పిచ్ అయినా సరే మంచి బ్యాటింగ్ వికెట్. టాస్ గెలిచిన తర్వాత జీటీ చేజ్ గేమ్లో తప్పేం లేదు, డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది అనుకున్నారు, బట్ మంచి బౌలింగ్ చేయాలి కదా, చేయలేకపోయినారని చెప్పొచ్చు. వెంకటేష్ అయ్యర్ 7 balls-లో 19, అంటే 6 balls-లో 19, ఒక బాల్కి లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ తను ఇచ్చిన స్టార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. తను ఫియర్లెస్గా ఆడిండు. జీటీ బౌలింగ్ అద్భుతంగా ఉంది, రబాడా అద్భుతంగా వేస్తున్నాడు, టాప్ వికెట్ టేకర్, ఇవన్నీ పట్టించుకోలే వెంకటేష్ అయ్యర్. బాల్ చూసిండా, రబాడాని కూర్చొని కొట్టిండు, కొడితే పోయింది, 6 పోయింది. మైండ్ దుబ్బేసింది. ఎందుకంటే ఫస్ట్ 2 బాల్ 2 4లు, ఫస్ట్ 2 బాల్ 2 4లు చూడగానే అర్థమైపోయింది, న్యూ బాల్ నుంచి అంత మంచిగా టైమింగ్ ఏంటంటే మంచి వికెట్ అని అనిపించింది. స్టార్ట్ చేసినారు, కొడుతూనే ఉన్నారు. బట్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. ఇంకా 2 ఓవర్లు ఉండాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఆ స్టార్ట్ అనేది అద్భుతంగా స్టార్ట్ చేసిండు. ఒక 2 ఓవర్లు ఉంటే నాకు తెలిసి 3 ఓవర్లలో 50-55 కొడుతున్నాయి. అట్లాంటి స్టార్ట్ ఇస్తుండే 2 ఓవర్లనే అవుట్ అయిపోయింది రబాడా. లాస్ట్ బాల్కి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయినా సరే మంచి స్టార్ట్ ఇచ్చి వెళ్ళిండు. విరాట్ కోహ్లీ కొంచెం తడబడుతున్నాడు అని చెప్పొచ్చు, కొంచెం పేస్కి బీట్ అయినా అని చెప్పొచ్చు. బట్
దాని తర్వాత పడికల్ రావడం. నేను పడికల్ గురించి లాస్ట్ ప్రివ్యూలో కూడా చెప్పిన. ఈ అంటే సుప్రీం ఫామ్లో పడికల్ ఉన్నాడు, టైమింగ్ అద్భుతంగా చేస్తున్నాడు అని చెప్పిన. ఈ మ్యాచ్లో మీకు చూడొచ్చు, లెగ్ సైడ్ కొట్టిండు, టచ్ ఇస్తే 4, ఆఫ్ సైడ్ కట్ చేస్తే 4 ఆఫ్ సైడ్. అసలు అద్భుతమైన బ్యాటింగ్ అనేది పడికల్ చేసిండు. దెన్ విరాట్ కోహ్లీ సెట్ అయ్యిండు అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ ఆగలేదు, ఇక ఒక్కసారి సెట్ అయ్యిండు, అద్భుతంగా ఆడిండు అని చెప్పొచ్చు. బట్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడ్డాయి. పవర్ ప్లే తర్వాత 72, దాని తర్వాత కొంచెం స్లో అన్నాడు అనిపించిన స్టేజ్లో 2 వికెట్లు పడ్డాయి, పడికల్ అండ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ వికెట్ అయితే చూసుకుంటే అది కట్ చేద్దామని వెళ్ళిండు షాట్కి, బట్ కొంచెం అన్ఈవెన్ బౌన్స్ అనేది ఉంది, దానివల్ల వికెట్ అయితే పడ్డదని చెప్పొచ్చు. బట్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఓవర్లో వికెట్లు పడతో జీటీ కంబ్యాక్ చేసిందని చెప్పొచ్చు. 10 ఓవర్స్కి 99 ఏదైతే స్టార్ట్ వచ్చిందో దాన్ని జీటీ కూడా కంబ్యాక్ చేసింది. 10 ఓవర్స్లో 99, కొంచెం పుల్ బ్యాక్ అయితే జీటీ చాలా పుల్ బ్యాక్ చేసిందని చెప్పొచ్చు. దాని తర్వాత చూసుకుంటే కృణాల్ పాండ్యా వచ్చినాడు అండ్ పతిదర్, వాళ్ళు 10 per over. ఆ 10th ఓవర్ నుంచి కొంచెం రైట్ చేద్దామని చూసినారు, రన్స్ వచ్చినాయి, కొన్ని రన్స్ 10 రన్స్ తోటి 14 ఓవర్స్కి 140 దాకా వెళ్ళింది. 14th ఓవర్ నుంచి అంటే 15th ఓవర్ నుంచి స్టార్ట్ అయింది, ఒక నో బాల్ వేసిండు. అండ్ ఆల్సో చూసుకుంటే ఆ బాల్ చూసుకుంటే మనకి నో బాల్ అయిపోయింది. దాని తర్వాత 6లు 4లు పడ్డాయి, చాలా రన్స్ వచ్చినాయి, 20+ రన్స్ వచ్చినాయి. మొమెంటం చూసుకుంటే ఆర్సీబీ వైపు వెళ్ళింది, 160+ అయిపోయింది 15th ఓవర్. దాని తర్వాత నెక్స్ట్ మనకి బ్రేక్ వచ్చింది. దాని తర్వాత రషీద్ ఖాన్ తీసుకొచ్చిండు. రషీద్ ఖాన్ ఇద్దరు కూడా చెడు కూడా ఆడేసింది అని చెప్పొచ్చు. చూసుకుంటే ఇటు పతిదర్ కానీ అటు కృణాల్ కానీ ఇద్దరు కూడా, కృణాల్ కూడా 6 కొట్టి, ఇటు చూస్తే మనకి రషీద్ ఖాన్ కూడా 6 కొట్టేసిండు. ఆ ఓవర్ కూడా 20+ రన్స్, 49 రన్స్ వచ్చినాయట 2 ఓవర్లో. చూసుకుంటే అక్కడ మొమెంటం మొత్తం కూడా మనకి ఇటు ఆర్సీబీకి వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ 14th ఓవర్స్లో క్యాచ్ కూడా మిస్ చేసినారు, 2 క్యాచ్లు వచ్చినాయి, అవి కూడా మిస్ చేసినారు. బట్ దాని తర్వాత కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ వచ్చిండు, టిమ్ డేవిడ్ కూడా సెట్ అవ్వడానికి ట్రై చేసిండు, బట్ తను కూడా ఎర్లీగానే అవుట్ అయిపోయినాడు. అండ్ జితేష్ వచ్చినాడు, అప్పటికి ఇక అసలు పతిదర్ ఆగడం లేదు, వచ్చిన బాల్ వచ్చినట్టు 6లు 4లు కొడుతున్నాడు. 6లే ఇక, 4లు కూడా కాదు. ఫస్ట్ చూసుకుంటే 10 ఓవర్స్ 4ల మీద కాన్సన్ట్రేషన్ చేసింది, కానీ దాని తర్వాత 6లు. పతిదర్ బ్యాట్ నుంచి ఆఫ్ సైడ్ కూడా 6 కొడుతుంది, కవర్స్ నుంచి కూడా, అంటే ఎంత సెట్ అయిందో చూడాలి. దాని తర్వాత చూసుకుంటే జితేష్ కూడా అద్భుతంగా ఆడింది అనిపించింది. ఫస్ట్ బాల్ తప్ప మిగతా బాల్స్ అన్నీ కూడా 4s అండ్ 3 రన్స్ ఇచ్చినారు. సెంచరీ మిస్ అయింది అనుకోవచ్చు, బట్ నో వరీస్, సెంచరీ కాదు, టీమ్ మ్యాచ్ గెలవడం. అండ్ కెప్టెన్సీ అంటే ఏంటిది, ప్రెషర్లో ఎట్లా ఆడాలి అనేది పతిదర్ దగ్గర అయితే ఉందనిపించింది. అంటే ఇప్పుడు చూడండి, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జీటీ బౌలింగ్ ఏ విధంగా ఉంది తెలిసినా సరే ఎట్లా ఆడిండు పతిదర్, అది కెప్టెన్సీ అంట, అది ప్లేయర్. అండ్ స్పిన్ కూడా అద్భుతంగా ఆడిందని చెప్పచ్చు. చూసుకుంటే 250కి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడి నుంచి మ్యాచ్ గెలవడం కష్టం, ఎందుకంటే నేను చెప్పిన ప్రివ్యూలోనే గిల్, సాయి సుదర్శన్, మనం చూసుకుని బట్లర్, వీళ్ళే వికెట్లను కాపాడుకోవాలి, వీళ్ళే రన్స్ వేయాలి, వీళ్ళే 200-250లు కొట్టాలి. ఎక్కడైతుంది, అవ్వదని చెప్పినా కదా మీకు, ప్రతి మ్యాచ్ అవ్వదు. వీళ్ళే ఇప్పుడు మనకు 180-170 లాంటివి ఓకే, వీళ్ళు వికెట్ ఆపుకుంటా ప్రతి బాల్ చూసుకొని ఆడి వాళ్ళు ఒక 170-180లు కొట్టగలుగుతారు, 200 కొట్టగలుగుతారు. బట్ ఎప్పుడైతే 250 కొట్టాలన్నారో, ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పిన, అది అవ్వదురా బాబు, ముగ్గురు వాళ్ళే వికెట్ కాపాడుకోవాలి, వాళ్ళే చూసి ఆడాలి, వాళ్ళే 6లు కొట్టాలి, అగ్రెసివ్ ఆడాలి, ఎట్లయితే అవ్వదు కదా. సో అదే జరిగింది. అండ్ ఆల్సో చూసుకుంటే నాకు ఇన్నింగ్స్ బ్రేక్లో ఏదైతే ఈవెంట్ పెట్టిల్లో, నాకు అరే ఏంట్రా, అరే ఇట్లా మంచి మ్యాచ్ జరుగుతుంది, ఇంతసేపు టైం వేస్ట్ అవసరమా అని అనిపించింది. బట్ రెండు సాంగ్స్ ఏదైతే స్టార్ట్ చేసిల్లో మంచిగా అనిపించింది నాకు కూడా. చెక్ ద ఇండియా ఒక ఉంటుంది కదా పాట, నాకు 2007 గుర్తొచ్చింది. మీరు చూస్తే 2007లో ఇండియా ఓడిపోతుంది ఓడిఐ వరల్డ్ కప్, దాని తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచిన దానికి లింక్ చేసి ఒక యూట్యూబ్ సాంగ్ ఉంటుంది, చెక్ ద ఇండియా అని. అప్పుడు ట్రెండ్ అయ్యేది అన్నట్టు, అసలు గూస్ బంప్స్ అన్నట్టు, అది మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది. అండ్ ఆల్సో స్టేడియంలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టుంది, ఎందుకంటే ఆ క్రాకర్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి. బట్ కొంచెం లెంతీగా అనిపించింది, కొంచెం షార్ట్ చేస్తే అయిపోతుండే. బట్ ఆ 2 సాంగ్స్ అయితే స్టార్టింగ్ అయితే గూస్ బంప్స్ మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. దాని తర్వాత స్టార్ట్ చేసినారు. ఫస్ట్ ఓవర్ డఫీకి ఇచ్చిండ్రు ఎందుకని ఒక డౌట్ ఉంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక సైడ్ పిచ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, ఒక సైడ్ వచ్చేసి కొంచెం మంచి బ్యాటింగ్ ఉంది. సో ఏం చేసిండ్రు అంటే భూయిని ఇంకో సైడ్ పెట్టినారు, మంచిగా
ఏదైతే బౌలర్స్కి అనుకూలిస్తుందో ఆ సైడ్ ఉండాలని డఫీతో స్టార్ట్ చేసిరు. చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో కొంచెం రన్స్ వచ్చినట్టు అనిపించింది, బట్ భువీ చూసుకుంటే మంచి కంబ్యాక్ చేసిండు. తను కూడా టైట్ బౌలింగ్ వేయడంతో మళ్ళీ డఫీకి వచ్చింది ఛాన్స్. దెన్ ఆ ఓవర్ సాయి సుదర్శన్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. అది జస్ట్ మిస్ అయిపోయింది చేతుల నుంచి, హిట్ వికెట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే గిల్ కూడా కొంచెం హ్యాపీగా లేడు. గిల్ చూసుకుంటే మాత్రం చాలా సాడ్గా కోపంగా అనిపించింది. తను కూడా ఏం చేయలే కదా, 7 balls 2 runs. దాని తర్వాత భువీ వచ్చిండు. మీరు గమనిస్తే బుమ్రా కూడా ఇలాంటి బౌలింగ్ వేసినాడు ఆ మ్యాచ్లో. సో స్వింగ్ చేయాలని అనుకోలేదు, క్రాస్ సీమ్ వేసినాడు. అంటే పిచ్ నుంచి ఆ మద్దతు ఉంది, అంటే క్రాస్ సీమ్ వేసినప్పుడు ఆ బౌన్స్ అనీవన్ బౌన్స్ అనేది ఎక్కువ ఉంది. అంటే మనకి గ్రిప్ మీద పడ్డప్పుడు ఒక విధంగా, మనకి లెదర్ మీద సాఫ్ట్ సైడ్ పడ్డప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఆ క్రాస్ సీమ్ వేసినాడు. ఏం జరిగింది చూసినాం, క్లీన్ బోల్డ్ గిల్. ఏదైతే ప్యాటర్న్లో గిల్ అవుట్ అవుతాడో అదే విధంగా అవుట్ అయిపోయాడు. నో ఆన్సర్స్ ఫర్ గిల్. సో భువీని T20 తీసుకుంటారా లేదా, గిల్ని అవుట్ చేసిండు. గిల్ ఆడలేకపోయిండు, భువీని డాట్లు ఆడిండు. గిల్ ఒకవేళ T20 మళ్ళీ కెప్టెన్ అంటే మాత్రం తను చెప్పాలి. అండ్ నాకు తెలిసి ODI టీంకి తీసుకోలే భువీని. నాకు కూడా గిల్కి మంచి సమాధానం అయితే ఇచ్చిండు అనిపించింది. అంటే గిల్ కూడా పాత్ర ఉంటుంది కదా, ఎలాంటి ప్లేయర్స్ కావాలి, ఇలాంటి ప్లేయర్స్ని ఆడిండని. భువీని అయితే తీసుకోలే, ఏదేదో ప్లేయర్లను తీసుకొచ్చినారు వాళ్ళు ODI సిరీస్కి. వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్లను పెట్టుకున్నారు. బట్ చూసుకుంటే భువీ కూడా ఉండాలి. బట్ భువీ అయితే మంచిగా అయితే సమాధానం చెప్పిండు. దాని తర్వాత చూసుకుంటే బట్లర్ వచ్చిండు, కొడుతూనే ఉన్నాడు. బట్లర్ నుంచి ఒక మంచి క్యామియోజ్ అయితే చూసినాం. 10 balls 29 కొట్టినాడు. బట్ హేజల్వుడ్ అయితే 6-4-6 తర్వాత తన్ని కూడా అవుట్ చేసిండు. అయిపోయింది, అక్కడికే మ్యాచ్ అయిపోయింది, ఇంకా మ్యాచ్ లేదు. దాని తర్వాత చూసుకుంటే వికెట్లు, రసిక్ దార్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పొచ్చు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే మెడిన్ 2 wickets. ఇక అయిపోయింది అక్కడి నుంచి ప్యాక్. ఇంకా దాని తర్వాత ఇంకా 250 ఏడో కొడతారు. తర్వాత మెల్లమెల్లగా ఆడిండు. తర్వాత తెవాటి వచ్చిండు. తెవాటి కొంచెం తన షో చూపించుకున్నాడు, 6 4 కొట్టిండు. దాని తర్వాత లాస్ట్లో ఎండ్ అయిపోయింది మ్యాచ్. సో చూసుకుంటే చెప్పినట్టు ఆర్సీబీ మ్యాచ్ని గెలిచింది, చాలా కంఫర్టబుల్గా గెలిచింది. జీటీకి చాలా ప్రెషర్లో ఆడే అవకాశం ఉంది నెక్స్ట్ మ్యాచ్. అండ్ SRH వర్సెస్ మనం చూసుకుంటే RR మ్యాచ్లో ఈ ప్రివ్యూ అయితే ఆల్రెడీ పెట్టినాను. ఎవరు గెలుస్తారు అనేది చూడండి, సపోర్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇవి మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే వస్తాయి. వీడియో ఇక్కడ వరకు చూస్తే ఇంత నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.